హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. జనసేన అధిపతి జనసేనాని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇటీవల కాలంలోన ఆయన చేసిన ప్రసంగాల్లోన ముఖ్యంగా కులానికి సంబంధించి ఆయన చేసిన ప్రసంగం చాలా వైరల్ అవుతుంది. చాలామంది కూడా సోషల్ మీడియాలోన దాన్ని పదే పదే వైరల్ చేస్తున్నారు. ఇంత వైరల్ కావడానికి కారణం ఏంటి? ఆయన ఒక మాట చెప్పారు. అంటే ఈయన సంభాషణలోన మనం కొద్దిగా అనలైజ్ చేస్తే ఆయనకు అసలు ఏం కావాలి, ఆయన దేనికి చెందిన వ్యక్తి, ఒక కులానికి చెందిన వ్యక్తి లేదా కులాతీత వ్యక్తి, ఈ రెండింటిని ఆయన తేల్చుకోలేకపోతున్నారా? లేదా కులరహిత రాజకీయాన్ని ఆయన కోరుకుంటున్నా ఆంధ్రప్రదేశ్లో ఆ రాజకీయాలు లేవని ఆయన బలంగా నమ్ముతున్నారా? ఏది ఇదమిద్దంగా మనకు అర్థం కాని ఒక అస్పష్ట చిత్రాన్ని పవన్ కళ్యాణ్ గారు మొన్న తమ ప్రసంగంలో మన ముందుంచారు. ఆయన ఏమన్నారంటే, మీరందరూ కూడా నన్ను ఒక కులానికి కట్టిపడేయాలనుకుంటే నేను అలా ఒప్పుకునేవాడిని కాదు. ఏదో ఒక కులంలో పుడతాం. మనిషి పుట్టిన తర్వాత ఏదో ఒక కులంలో ఉంటారు. ఇట్ ఈస్ నాట్ చాయిస్. ఆయన పుట్టారంతే. పుట్టిన తర్వాత ఒక మతము ఒక కులము ఉంటుంది. అయితే దాని ఆధారంగానే మనం ఎదగాలి అనుకుంటే అది అయ్యే కథ కాదు. ఒక కులం ఆధారంగా నేను నాయకుడిని కాలేదు. ఇంతమంది అభిమానులు కలిసి నన్ను ప్రోత్సహిస్తేనే ఇవాళ ఇంత దూరం నడుచుకుంటూ వచ్చాను అని ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామమే. కులాతీత రాజకీయాలు చేస్తామనడం ఈ రోజుల్లోన చాలా అరుదు. కారణం ఏంటంటే ఏ రాజకీయ నాయకుడికి ఆ ఓటు బ్యాంక్ చాలా ముఖ్యం. ఆ ఓటు బ్యాంక్ ఎక్కడ ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు మైనారిటీ ఓటు బ్యాంక్ ఉన్నట్టు, బీజేపీ వాళ్ళకు హిందువుల ఓటు బ్యాంక్ ఉన్నట్టు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా అభిమానులు అనేటువంటి ఒక ఓటు బ్యాంకు ఉంది. కానీ ఆయన ఏమంటున్నారంటే, మీరు నిజంగా నా పట్ల ఏకాభిప్రాయంతో ఎప్పుడు నిలిచారు అని కార్యకర్తల్ని ఆయన ప్రశ్నించారు, అభిమానులు ప్రశ్నించారు, తన సొంత కులం వాళ్ళనే ఆయన ప్రశ్నించారు. ఆయన అదే అన్నారు. పోని ప్రస్తావనకు వస్తే అంటే ఒక మాట అన్నారు, ఒకవేళ అదే మాట తీసుకున్నా అని అంటే కులం గురించే మనం మాట్లాడాలి అనుకుంటే ఒక విషయం నాకు చెప్పండి, ఎందుకు నా వాళ్ళే నేను ఎన్నికల్లోన కాస్త ఓటమి పాలు కాగానే ఎందుకు నా నుంచి తప్పుకున్నారు? పెద్ద పెద్ద వాళ్ళందరూ నన్ను తప్పుకున్నారు. కొంతమంది అయితే అసలు ఈ పార్టీ జనసేన అధికారంలోకి రాదు, ప్రభుత్వాన్ని స్థాపించదు, అలాంటప్పుడు మేము ఎందుకు ఉండాలి ఇక్కడ అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ ఏ కులం పనిచేసింది? ఒకవేళ అందరూ కలిసికట్టుగా కలిసి పనిచేసింటే మీరు అనుకున్న కళ నెరవేరేదేమో. ఏమి వాళ్ళు అనుకుంటున్న కళ అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం. పవన్ కళ్యాణ్ గారు అదే అన్నారు. అంతెందుకు గత ఎన్నికల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రచార సభల్లోన మొట్టమొదట ఆయన నేను ముఖ్యమంత్రిని అని ప్రచారం మొదలుపెట్టలేదు. ఆయన ప్రచారం మొదలుపెట్టిందే జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే వీరి సోదరుడు అగ్రజుడు చిరంజీవి గారు కూడా ఒకానొక సందర్భంలో ప్రజారాజ్య ప్రచారంలోన ఆయన ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడితే నేను నిలబెడతా అని అన్నారు. అంటే ఎప్పుడూ కూడా అటు అన్నైనా ఇటు తమ్ముడైనా ఒక ప్రభుత్వాన్ని పడగొడుతుంటే కాపు కాయడం వరకైనా వీళ్ళ పని, అంతకు మించి వీళ్ళు ఎదగలేరా అనేటువంటి బాధ సంశయం వాళ్ళ అభిమాన వర్గాల్లో ఉండడం తప్పేమీ కాదు. అందుకు పవన్ కళ్యాణ్ నేరుగా ఇదే సమాధానం ఇస్తున్నారు. అవును, మీరు అన్న మాట నిజమే, నేను ఎదగాలి, నేను ముఖ్యమంత్రి కావాలి అని మీరందరూ అనుకుంటున్నారు. అనుకోవడంతోనే సరిపోతుందా? మీరందరూ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటే నేను అయిపోతానా? మీలో ఎంతమంది నాకు ఓటేశారు చెప్పండి? అభిమానులను నిండు సభలోనే అన్నారు, నా సభకి ఇంతమంది వస్తున్నారయ్యా, నా సినిమాకి ఇంతమంది వస్తున్నారు, కానీ నాకు ఎంతమంది ఓట్లు వేస్తున్నారు? మీలో సగం మంది ఓట్లు వేసినా కూడా నేను గెలిచిపోయేవాడిని కదా అని గత ఎన్నికల ప్రచార సభలో అన్నారు. అలా అంటూనే ఆయన ఇంకొక మాట అన్నారు. ఇప్పుడు కులం ప్రస్తావనే తీసుకొస్తే పోని ఒక కులం వాడినని మీరు నన్ను ఎంతవరకు కాపలా కాస్తున్నారు? అది కూడా చాలా ముఖ్యం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పైన ఎవరైనా ఒక మాట అంటే ఈగ వాళ్ళని ఇస్తారా? వాళ్ళు ఎవరైనా పోని వాళ్ళు ఎవరైనా ఒక మాట ఆయన అంటారా? అంటే ఏంటి? రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా అనగలరా? ఆయన కడుపులో దాచుకుంటారు. అలాగే చంద్రబాబు నాయుడిని ఆ సామాజిక వర్గం వాళ్ళు ఏమైనా అనగలరా? ఎప్పటికీ అనరు. కానీ నన్ను మాత్రం నా సామాజిక వర్గం వాళ్ళే ఎంత పడితే అంత అనగలరు, ఎన్నేసి మాటలైనా అనగలరు. మళ్ళీ అలాంటప్పుడు నేను ఎవరిని నమ్మాలి, ఎలా నమ్మాలి? మళ్ళీ ఇలాగే ఒక వర్గానికో ఒక సామాజిక వర్గానికో నేను పరిమితం అయిపోతే రాజకీయంగా మన ఎదుగుదల ఏంటి? మన పార్టీ ముందుకు వెళ్ళాలి కదా.
అని ఆయన స్ట్రైట్ క్వశ్చన్ వేశారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఆయన ఆవేదన నిజమే. ఏంటి, నన్ను కాపు సామాజిక వర్గానికి పరిమితం చేయాలని మీరు అనుకుంటున్నా కూడా ఆ వర్గం వారిని నన్ను ఇంకా దగ్గరికి తీసుకోవట్లేదు కదా, వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండట్లేదు కదా, వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండింటే నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవాడిని కదా అనడంలోన ఏమాత్రం అభ్యంతరం లేదు, తప్పు కూడా లేదు. అయితే ఆయన కులాతీతంగా ఉండాలని భావిస్తున్నారు, కులరహిత సమాజం కోసం ఆయన ఆశిస్తున్నారు. నేను ఒక వర్గానికి కట్టుబడి ఉన్న వ్యక్తిని కాదు అని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డిని చూసారా, రెడ్లు ఏమైనా అంటారా, చంద్రబాబు నాయుడిని చూసారా, కమ్మవాళ్ళు ఏమైనా అంటారా అని ఉదాహరణలు చెప్పడం ద్వారా మీరు అలా చేయలేదు కదా అన్న ఒక ఆవేదన వ్యక్తమైనప్పుడు మరి ఆయన కూడా ఆయన సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా అంతో ఇంతో ఎంతో కొంత ఆశిస్తున్నారనే కదా అర్థం. మరి ఎంతో కొంత ఆశించినప్పుడు ఆయన కులాతీత వ్యక్తిగా ఎలా ఉండగలరు, ఎలా భావించగలరు అనేది కొంతమంది పరిశీలకుల భావన. మరి ఇంతకు పవన్ కళ్యాణ్ కులరహిత సమాజం కోసం పోరాడుతున్నారా, కులాతీత రాజకీయాల కోసం పోరాడుతున్నారా? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితిలో అది సాధ్యపడే అంశమేనా? సాధ్యపడే అంశం కాదు కాబట్టే అటు ఇటు కాకుండా చాలా జాగ్రత్తగా తన్ను తాను ఒక రక్షణ కవచంలా మార్చుకుంటూ తన పదాల నేర్పుతో ఎవరికి నొప్పి కలిగించకుండా, ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఎవరికి నొప్పి కలిగించకూడదు, కాపు సామాజిక వర్గాన్ని సంతృప్తిపరచాలి, అట్ ది సేమ్ టైం తన అభిమానులను సంతృప్తిపరచాలి, అలాగే తను అభిమానించే ఇతర సామాజిక వర్గం వాళ్ళను కూడా తాను కాదనలేడు, దూరం చేసుకోలేరు. వీళ్ళందరూ కలిసికట్టుగా వస్తేనే తన రాజకీయ అభివృద్ధి సాధ్యమని ఆయన ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నారన్నమాట వాస్తవం. అయితే దాన్ని నేరుగా తన అభిమానులకు కుండబద్దలు కొట్టినట్టు చెప్పలేరు కదా. అందుకోసమే ఆయన కాస్త డొంక తిరుగుడుగా పరోక్షంగా ఏమన్నారంటే, అవునయ్యా మిమ్మల్ని నమ్ముకుంటే నాకేమవుతుంది చెప్పండి, కనీసం 2 చోట్ల నిలబడితే ఒక చోటు కూడా మీరు నన్ను గెలిపించలేదు కదా అని గత ప్రచార సభలో అన్నారు. సరే, దానికి రిజల్ట్గా దానికి స్పందనగా ఏమైంది, 100% స్ట్రైకింగ్ రేట్తోన ఆయన అద్భుతంగా బ్రహ్మాండంగా గెలిచారు. అయితే ఆ గెలిచిన వారిలోన అభ్యర్థులు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, ఎవరు నిలబెట్టిన వాళ్ళు అనేది డిఫరెంట్ డిబేట్, దాని గురించి మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆయన పొలిటికల్గా ఒక సేఫ్ జోన్లో ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. పవన్ కళ్యాణ్ ఎక్కువ రిస్క్ తీసుకోకుండా రిస్క్లెస్ బిజినెస్ చేస్తున్నారు పాలిటిక్స్లో. ఏ వర్గానికి కాపు కాయకుండా, ఎటువైపు పోలరైజ్ కాకుండా తన అభిమానులను సినిమాలతో సంతృప్తిపరుస్తూ, హీరోగా వాళ్ళను అలరిస్తూ, అడపాదడపా సినిమాలు తీస్తూ, ఉప ముఖ్యమంత్రిగా తన రోల్ను తాను పరిమితం చేసుకొని చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అదే ఆయన అన్నారు, ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని నేను బయటికి రావడం అంటే కొండను బద్దలు కొట్టుకొని ఒక మొక్క మలిచినట్టు అన్నారు. చాలా అద్భుతమైనటువంటి పోలిక అది. అంటే తాను ఒంటరి మొక్కనే, తన వెనక ఎవరు కలిసి రాలేదు, తానే ప్రతికూల పరిస్థితులన్నిటిని ఛేదించుకొని ఇప్పుడు వచ్చి ఇలా పచ్చగా కనిపించగానే నువ్వు అలా కావాల్సింది, ఇలా కావాల్సింది. ఆయన కడుపు మండడానికి ఇంకొక కారణం కూడా ఉంది. తమిళనాడులోన విజయ్, సినీ హీరో విజయ్ టీవీకే పార్టీ పెట్టి ఒకసారికే తొలిబంతే సిక్సర్ కొట్టి ఆయన ముఖ్యమంత్రి అయిపోవడంతో, చూసారా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ మీరేంటి ఇలా అన్నప్పుడు మళ్ళీ ఎంతటి వారికైనా పోలిక అనేది కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది, ఇరిటేటింగ్గానే ఉంటుంది. అవునయ్యా, విజయ్ అభిమానులందరూ కలిసికట్టుగా ఆయన గెలిపించారు. వాళ్ళలో ఏ భేషజాలు లేవు. తమిళనాడులోనే అద్భుతం జరిగింది. కారణం ఏంటంటే సినిమా హీరో విజయ్ని అందరూ వెన్నంటి నడిపించేశారు కాబట్టి ఆయనకు అన్ని సీట్లు వచ్చాయి. పైగా ఆయన్ని జనాలు కూడా నమ్మారు. ఇక్కడ జనాలు నమ్ముతున్నారు. కానీ నా హీరోలు, నా అభిమానులు ఎలా అంటే ఫస్ట్ షో సినిమాకి వస్తారు. పవన్ కళ్యాణ్ సినిమా పడింది అంటే కనుక ఫస్ట్ షో వచ్చి చూస్తారు, గుడ్డలు చించుకొని చూస్తారు, ఎంత డబ్బులు పెట్టైనా చూస్తారు. అయితే రాజకీయాలు వచ్చేసరికి అది వేరు ఇది వేరు అంటున్నారు. మరి ఇది ఎలా సాధ్యం? అక్కడ అభిమానులు అది వేరు ఇది వేరు అనట్లేదు. అది అక్కడ మన హీరోనే, ఇక్కడ మన హీరోనే అని సినిమా రాజకీయాలకు కూడా తమ హీరోను చూసుకొని గెలిపించినటువంటి తమిళనాడు అభిమానులతోన మిమ్మల్ని ఒకసారి పోల్చుకుని చూడండి. కేవలం హీరోతో నన్ను పోల్చడం కాదు, అభిమానులతో మిమ్మల్ని మీరు పోల్చుకోండి, సత్యమేంటో బోధపడుతుంది అని మెత్తగానే చురకలు అంటించారు ఆయన. అవన్నీ కాదు కానీ మన నడక మనది, మన స్టైల్ మనది, మనం ఎలా వెళ్ళాలో మనం అలాగే వెళ్ళాలి అని ఆయన చాలా కేటగారికలీ క్లియర్గా చెప్పారు. అంటే రాజకీయాల్లోన తన ఉన్నతి ఎంతవరకు ఉంటుంది, ఎలా ఉండబోతుంది, తన అడుగులు ఎలా వేయాలి, ఒంటరిగా ఎప్పుడు నడవాలి, ఒకరి వెంట ఎప్పుడు నడవాలి అన్న విషయంలో ఆయనకు ఈ మధ్య కాలంలో
చాలా క్లారిటీ, గత ఎన్నికల్లోనే ఆయనకు క్లారిటీ వచ్చింది కాబట్టే ఆయన రాజకీయాలను ఒక అడుగు ముందుకేయగలిగారు, ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కాగలిగారు. చూడాలి మునుముందు ఏమవుతుంది, పరిస్థితులు ఇలాగే ఉంటాయా, ఎప్పుడు కూడా ఆయన ఇంకొకరికి గొంతుకు మైకులాగానే పనిచేస్తారా లేదా సొంతంగా తన వాణి ఏమైనా వినిపిస్తారా అంటే ఆ సందర్భం రావచ్చేమో, వచ్చినప్పుడు తాను ఎదగవచ్చేమో, తాను తన సొంత గొంతుగా వినిపించవచ్చేమో. అది మనం ఆశించాలే తప్ప ఊహించాలే తప్ప ప్రస్తుతమైతే వాస్తవ పరిస్థితిలో అది లేదు. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కెల్లా చిట్ట చివరిగా నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటి తేల్చుకోవాలి, తాను కులం చట్టంలోన ఉన్నటువంటి రాజకీయాలను బయటికి తీయదలుచుకున్నారా లేదా తాను కూడా అనుసరించదలిచారా? అనుసరించడం తప్పేమీ కాదు, ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ అనుసరిస్తున్నది అదే కదా. ఇందులో కొత్త ఏముంది? ఓటు బ్యాంకును ఎవరు వదులుకోరు, కాబట్టి మీరు కూడా వదులుకోవాల్సిన పని లేదు. అయితే ఆ విషయంగా మీరు స్పష్టతనివ్వండి మీ కార్యకర్తలకు, అట్లీస్ట్ ప్రజలకు కాకపోయినా మీ కార్యకర్తలకు స్పష్టత ఇవ్వండి. ఏంటి, నాకు కులం వద్దు, నేను కులం చూడను, నేను ఒక కులానికి కట్టుబడి ఉన్నటువంటి వాడిని కాదు, నేను చాలా విశాల దృక్పథంతో ఉన్నవాడిని అన్న మీ మాటలు నిజం చేసి చూపించండి నంబర్ 1. లేదా అవన్నీ పక్కన పెట్టేసేయండి. రాజకీయాలు రాజకీయాలే, వ్యవహారం వ్యవహారమే. కాబట్టి రాజకీయాల్లో ఉండాలంటే మనం ఇలాగే చేయాలి, మనం ఇదే రీతిగా నడవాలి అని నిర్ధారించుకొని మీరు అడుగులేస్తే మిమ్మల్ని కాదనే వాళ్ళు ఎవరూ లేరు. రాజకీయాల్లో ఎవరి పంతా వారిదే, ఎవరి శైలి వారిదే. సో ఇదండి పవన్ గారు, మీరు ఒక స్పష్టతకు వచ్చి మీ కార్యకర్తలకు, మీ అభిమానులకు, మిమ్మల్ని నమ్ముకొని ఓటేసినటువంటి ప్రజలకు, సమస్త ఆంధ్రప్రదేశ్కు ఒక్క చిన్న క్లారిటీ ఇవ్వండి. నేను ఇక మీద ఖచ్చితంగా కులరహిత రాజకీయాలే చేస్తాను కాబట్టి నన్ను దయచేసి ఒక కాపు సామాజిక వర్గానికి అంటగట్టొద్దండి, నన్ను అలా చూడొద్దండి, అలాగన్నా చెప్పండి. లేదా ఎస్ నాకు ఈ సామాజిక వర్గం కావాలి, సామాజిక వర్గం అయినంత మాత్రం నాకు ఉన్నది మనుషులు కాదా, వాళ్ళలో పేదరికాలు లేవా, మళ్ళీ ఆ సామాజిక వర్గం వెనుకబడి ఉంది, ఎప్పుడు కూడా వాళ్ళ పల్లకి మోయాల్సిందేనా, పల్లకిలో వాళ్ళు కూర్చోవలసిన అవసరం లేదా అని మీరు ఒక నినాదం తీసుకొచ్చి చేయండి. అందరూ మీ వెంట నడుస్తారేమో. ఏదో ఒక మార్గంలో వెళితే అది చాలా బాగుంటుంది, మీకు సుఖంగా ఉంటుంది, వినడానికి చూడడానికి మాకు కూడా సుఖంగా ఉంటుంది. అల్టిమేట్గా మీరు పొలిటికల్గా ఎలా ఎదుగుతారో చూడాలని మేమందరం ఆశతో ఇక్కడ ఉన్నాం. దట్స్ ఆల్.